వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. సంకిలి పంచాయతీ చిన్నయ్యపేట గ్రామంలో శ్మశాన వాటిక లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంకిలి పంచాయతీ చిన్నయ్యపేట గ్రామంలో శ్మశాన వాటిక లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఎర్రయ్య అనే వృద్ధుడు మృతి చెందడంతో అంత్యక్రియలకు తీసుకువెళ్లడానికి అకాల వర్షం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో శ్మశాన వాటిక లేక ఎర్రయ్య మృతదేహానికి అంత్యక్రియలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ వర్షంలో గొడుగులు వేసుకుని రేకులు కర్రలతో షెడ్ ఏర్పాటు చేసి కష్టాలు ఎదుర్కొని అంత్యక్రియలు నిర్వహించారు. తమ గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడంతో అధికారులకు అలాగే పంచాయతీ పాలక వర్గానికి పలుమార్లు తమ సమస్యను తెలియపరిచినా వారిలో ఎటువంటి చలనం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయతీ పాలక వర్గం అలాగే అధికారులు స్పందించి శ్మశాన వాటిక నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పోటీ పరీక్షల్లో రాణించాలంటే గణితంపై విద్యార్థులు పట్టు సాధించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. పోటీ పరీక్షల్లో రాణించాలంటే గణితంపై పట్టు సాధించాలని, గణిత విద్యతోనే సమాజాభివృద్ధి దేశాభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియం ఆధ్వర్యంలో సిక్కోలు గణిత ఉపాధ్యాయ వేదిక వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో రాణించాలంటే గణితంపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు. గణిత విద్యపై అధ్యాపకులు పూర్తి స్థాయిలో నైపుణ్యాలను సాధించి విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచే విధంగా విద్యాబోధన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, త్వరలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్య బలోపేతంపై దృష్టి సారించారని పేర్కొన్నారు. జిల్లాలో విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగేలా ఐటీ హద్దులను నెలకొల్పుతున్నట్లుగా చెప్పారు. విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలో ఓ ఐటీ హబ్ ను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా వివరించారు. విద్య పాఠశాల తరగతుల గదులకే పరిమితం కాకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడేలా అధ్యాపకులు ఉపాధ్యాయులు బోధన అభ్యసన చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన గణిత ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. లావేరు మండల హెడ్ క్వార్టర్స్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. తన ప్రసంగంలో ఎంపీ అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు తెలుగుదేశం పార్టీ కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి అండగా మార్గదర్శిగా తెలుగుదేశం పార్టీ ఉందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడానికి కృషి చేస్తుంటే ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము అని ఆయన స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపిందని, కార్యక్రమం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, ఎక్స్ ఎంపీపీ మీసాల వెంకటరమణ, ఎక్స్ జెడ్పీటీసీ రాజపంతులు ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. రామానుజన్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో మ్యాథమెటిక్స్ డే నిర్వహించారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ పురుషుల కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆధ్వర్యంలో రామానుజన్ బర్త్డే సందర్భంగా మ్యాథమెటిక్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపల్
సురేఖ హాజరయ్యారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ నేటి సాంకేతిక యుగంలో పెరుగుతున్న ఏఐ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ కి మూలకారకుడైన రామానుజన్ని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని మరియు మన కళాశాలలో ఉన్న ప్రతి మ్యాథమెటిక్స్ విద్యార్థికి మ్యాథ్స్ టైపింగ్ సంబంధించిన టూల్స్ ని నేర్పిస్తామని, వాటికి సంబంధించిన ల్యాబ్ ను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గణిత శాస్త్ర విభాగాధిపతి రవిశంకర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ హరిత, గణిత శాస్త్ర అధ్యాపకులు అరుణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. మందస మండలం హరిపురం జీడి ఫ్యాక్టరీ శనివారం అగ్ని ప్రమాదానికి గురైంది. మందస మండలం హరిపురం వద్ద వెంకట బాలామణి జీడి ఫ్యాక్టరీలో శనివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యులేషన్ వల్ల మంటలు చెలరేగాయి. స్థానికులు, ఫ్యాక్టరీ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని జీడి పరిశ్రమ యాజమాన్యం మల్లా యశ్వంత్ కుమార్ తెలిపారు. కోటబొమ్మాళి కొత్తపేటలో కేజీబీవీ అదనపు భవనాలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 1,10,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాల్ని ఆదివారం కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2011లో ఇక్కడ కస్తూరిబా గాంధీ పాఠశాల 6 నుండి 10వ తరగతి వరకు ప్రారంభమైందని, తమ హయాంలోనే 2018లో జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేటప్పటికీ 35% పనులతో అర్ధాంతరంగా నిలిచిన అదనపు తరగతుల భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నూతన భవనాలు నిర్మించడం, మెరుగైన వసతులను కల్పించడం ద్వారా విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం అంకిత భావాలతో చాటుకుంటుందని చెప్పారు. పాఠశాలల్లో బోధనా విధానంపై దృష్టి సారించడంతో పాటు పాఠశాలల్లో సౌకర్యాలు, డిజిటలీకరణ రూపంలో విద్య, మౌలిక సదుపాయాలు క్రమంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. మానవ వనరులు పుష్కలంగా ఉంటే దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం బాగా అభివృద్ధి జరుగుతుందని నమ్మినటువంటి వ్యక్తిని. మానవ వనరుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినది విద్య. ఏ ప్రాంతం అయితే విద్యకి ప్రాధాన్యత ఇస్తుందో, ఏ ప్రాంతంలో అయితే విద్యకు కావలసినటువంటి అవసరాలన్నీ సమకూర్చబడతాయో ఆ ప్రాంతం అభివృద్ధి జరిగింది. మనకి అవన్నీ కూడా నిరూపితమయ్యాయని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాఠశాలన్నీ బాగు చేద్దాం. అందులో కస్తూరిబా పాఠశాల 2011లో ఉంటే నేను మంత్రిగా 18లో దీన్ని జూనియర్ కాలేజ్ చేశాం. ఈరోజు మళ్లీ నా చేతుల మీదకే భవనాలు ప్రారంభించాం. బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థ ఉండేది. ఈయన వచ్చాడు, బియ్యం ఎవరైనా ఇంటింటికి తెమ్మని అడిగారా? ఎవరైనా అడిగామా? ఒక డిపో డేర్ ఉండేవాడు. ఆ గ్రామస్తులు ఎప్పుడు ఖాళీగా అప్పుడు డీలర్ దగ్గరికి వెళ్లేవాళ్ళు. వారం రోజుల్లో 10 రోజుల్లో సరుకులు ఇచ్చేవాడు. బ్రహ్మాండంగా వ్యవస్థ జరిగేది. దాన్ని డోర్ డెలివరీ అని పెట్టి గ్రామంలో ఇంటింటికి ఇవ్వాలని ఒక ప్రయత్నం చేసి దాంట్లో ఫెయిల్ అయ్యారు. అంత ఆలోచన ఉన్నవాడు
అడగని వాడికి ఇంటింటికి బియ్యం ఇస్తాననేటువంటి ఆలోచన ఉన్నవాడు గ్రామాల్లో చిన్న పిల్లలు 1, 2, 3 తరగతి చదువుతున్నటువంటి పిల్లలు బుడి అడుగులేస్తున్నటువంటి పిల్లలు ఊర్లో ఉన్న స్కూల్ను మానిపించి 3 కిలోమీటర్ల దూరంగా వెళ్లి చదవమని చెప్పడం అసలు బుద్ధిండు చేశావా, ముర్రుండు చేశావా, అవగాహన చేశావా అని చెప్పి ఆలోచిస్తున్నా. మొన్ననే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. రేపు జనవరి 1 నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సమగ్ర శిక్ష, ఆర్టీఈ చట్టం, పాఠశాల మౌలిక సదుపాయాలు, సౌకర్యాల మెరుగుదల, రెసిడెన్షియల్ హాస్టల్ భవనాలు, ఉపాధ్యాయుల లభ్యత, ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ పాఠశాలల్లో పిల్లల నమోదును పెంచడంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వివరించారు. కళాశాల భవనాల ప్రారంభోత్సవం అనంతరం కోడబొమ్మాళి పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను అక్కడికక్కడే మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, ఈఈ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.